నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జు నిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జు నిండే వంటలో నేను చేపల పులుసు అయితే చేశానండి. ఈ చేపల పులుసు మనకి మామూలుగా చేపలు వండితే వాసన అయితే వస్తుంది కదండి, అలా స్మెల్ రాకుండా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇది ఎలా చేయాలో చూద్దామండి. సో ముందుగా నేనైతే చేపలు అయితే తీసుకున్నానండి. నేను ఆల్మోస్ట్ 2 kgs చేప తీసుకుంటే నాకు ఆల్మోస్ట్ ఒక 1100 grams వరకు అయితే వచ్చిందండి. సో నాకు 1 kg వరకు అయితే వచ్చింది. సో ఇప్పుడు ఈ తీసుకున్న చేపలకి నేను ముందుగా అయితే నీట్గా కడుక్కున్నానండి, ఉప్పు పసుపు వేసి. కడుక్కున్న తర్వాత నేను మళ్ళీ ఉప్పు పసుపు కొద్దిగంత కారం వేసేసి ముక్కలకైతే పట్టించి పక్కన ఉంచుకున్నానండి. సో ఇలా పట్టించుకోవడం వల్ల మనకి చేపలు అనేవి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ముక్కకు పట్టి. సో ఇప్పుడు నేను కడాయి అయితే తీసుకొని 2 tablespoon వరకు ధనియాలు అయితే వేసుకున్నానండి. 1 tablespoon వరకు జీలకర్ర వేసాను. ఎండుమిర్చి అయితే నేను 2 ఇలా వేసానండి. కొబ్బరి తీసుకున్నాను కొద్దిగా, అండ్ 1 tablespoon వరకు మిరియాలు తీసుకున్నాను. మెంతులు తీసుకున్నానండి. 1/2 tablespoon వరకు అయితే నేను నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు కాదు, ఆవాలు తీసుకున్నాను. ఇప్పుడు చెక్క, ఇలాచి, మిరియాలు, లవంగా ఇవన్నీ తీసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకున్నానండి. ఇవి చల్లారనిద్దాం. ఇప్పుడు నేను కడాయి అయితే తీసుకున్నానండి. చూడండి, ఇలా ఎడల్పుగా ఉండే కడాయి అయితే తీసుకోండి. సో ఇప్పుడు నేను ఎండుమిర్చి అయితే వేసానండి, తాలింపు వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసానండి. ఆనియన్స్ ఇలా 2 చిన్నవి కట్ చేసుకొని వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా వేపుకోండి. సో మనం ఇలా గిన్నె వెడల్పుగా ఉన్నది తీసుకుంటే మనకి చేపల పులుసు అనేది చిదురు అవ్వకుండా ఉంటుందండి. ముక్కలు మళ్ళీ ఎలా వేసిన ముక్కలు అలానే ఉంటాయి. చూడండి, ఇందాక వేయించి పెట్టుకున్నవి చల్లారిపోయినాయి. ఇవి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి. ఇలా మెత్తగా పొడి అయితే వేసుకొని పక్కన ఉంచుకుందాము. చూడండి ఈ విధంగా. సో చూడండి, ఆనియన్స్ అయితే పూర్తిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనము 1 tablespoon వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పూర్తిగా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇది బాగా వేగిన తర్వాత మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా వేసి ఈ ఆయిల్లో కొద్దిగా ఒక 1 to 2 minutes వరకు ఇలా వేపుకుందాము. నేను చిటికెడు పసుపు, 1 tablespoon వరకు కారం, 1 tablespoon ఉప్పు వేసానండి. ఇవి మొత్తం అంతా ఆయిల్లో కలిసేటట్టుగా కలుపుకుందాం. నేను ఆల్రెడీ ఉప్పు అన్న కారము ముక్కలకి పట్టించానండి వేసుకొని. అది చూసుకొని వేసుకోండి. సో మనం 2 times వేస్తున్నాం కాబట్టి. సో ఇలా ఇదంతా కూడా బాగా వేపుకోండి. సో ఇప్పుడు మనం 2 tomatoes అయితే నేను ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఈ టమాటా ముక్కలు పూర్తిగా ఫ్రై అవ్వనివ్వండి. సో బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత చూడండి, బాగా మగ్గిపోయాయండి. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోవాలి. ఇప్పుడు మనం ఇందాక పట్టించి పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా ఇలా గిన్నె మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఒకదానిపైన ఒకటి వేయకుండా ఇలా మొత్తం అన్నీ పరుచుకోండి. సో ఇప్పుడు మంటను అయితే కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టకండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఈ చేప ముక్కలు ఒకవైపు బాగా మగ్గిన తర్వాత ఇంకో వైపుకి ఇలా తిప్పుకోండి. ఇలా మొత్తం అన్ని ముక్కలు కూడా తిప్పండి. సో ఈలోపు చింతపండు అయితే నానబెట్టి ఉంచుకున్నాను కదండి, ఆ చింతపండు పులుసుని అయితే తీసి పక్కన ఉంచుకుందాము. ఈ ముక్కలు అనేవి ఇలా 2 వైపులుగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇది చింతపండు పులుసు అయితే వేసానండి నేను. చూడండి, కొద్దిగా వాటర్ కూడా వేసి ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకుందాము. మంటని మాత్రం చిన్న మంట పైనే కుక్ చేసుకుందామండి. మరీ పెద్ద మంట పైన కుక్ చేయడం వల్ల ముక్క అంతా చిదురైపోతుంది పులుసు. సో అందుకనే చిన్న మంట పైనే ఇలా ఉడకనిద్దాము. సో ఆల్మోస్ట్ 10 నిమిషాల వరకు నేను ఉడికించుకున్నానండి. చూడండి, మూత పెట్టి 10 నిమిషాలు పెట్టాను. తర్వాత మూత తీసేసి ఇంకో 10 నిమిషాలకి ఉడికిపోయింది. ఆయిల్ కూడా మొత్తం అంతా సపరేట్ అయిపోయింది. చూడండి, లాస్ట్కి కొత్తిమీర అయితే వేసేసి సో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. ఫ్రెండ్స్, చేపల పులుసు నేను చేసిన విధానం నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.